హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనండి మీ ఆశా రాజేష్. ఈరోజు అయితే నేను టౌన్ చౌట్రీలోకి అయితే వచ్చేసానండి. మన పూరి జగన్నాథ స్వామి రథయాత్ర అయితే ఇక్కడ జరుగుతుందండి ఇయర్లీ. ఆల్రెడీ ఈ రథం ఇక్కడికి వచ్చేసి 9 days అయిపోయింది అండి. నేను చాలా లేట్ చేశాను, అప్పటికే నాకు రావడానికి కుదరలేదు. సో ఇది లాస్ట్ డే నేను రావడం కూడా. అప్పటికే చాలా వర్షం అయితే పడుతుంది, లైట్గా తగ్గింది నేను మార్కెట్లోకి వచ్చేటప్పటికి. సో ఈ ఉత్సవాలు అనేది చాలా గ్రాండ్గా జరుగుతాయండి. ఈ జగన్నాథ స్వామిది ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో ఈ రథం అనేది ఈ చౌట్రీలోకి వస్తుందండి. దశావతారాలతో జగన్నాథ స్వామి మనకి దర్శనం ఇస్తారండి. చాలా బాగుంటుందండి. ప్రతిరోజు కూడా ఎంత భక్తులతో నిండిపోయి ఉంటుంది. అక్కడ రథం పక్కనే మనకి వినాయకుడు ఉన్నారండి. అక్కడ మనం దర్శనం చేసుకొని ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోయాను. ఇక్కడంతా కూడా చాలా బాగా ఉత్సవాలు అయితే జరుగుతాయండి. మనకి ఎంట్రన్స్లోని పూరి జగన్నాథ స్వామిది అయితే ఇక్కడ పెట్టారండి. అక్కడ కూడా దర్శనం చేసుకుందామని వెళ్ళాను. వెళ్ళగానే స్వామివారికి చూసి అసలు ఎంత బాగా అలంకరించారంటే అప్పుడే హారతి కూడా ఇస్తున్నారండి. చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే హ్యాపీగా దర్శనం చేసుకున్నాను. చూస్తున్నారా ఎంత బాగున్నారో పూరి జగన్నాథ స్వామి. చాలా క్రౌడ్ అయితే ఉందండి. మేము లైన్లో నుంచునేటప్పటికే 1/2 hour అయిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళేటప్పటికే స్వామివారిని చూస్తున్నారు కదా ఎంత బాగా అలంకరించారో. అసలు ఆ 2 కళ్ళు కూడా సరిపోవట్లేదండి, అంత బాగున్నారు స్వామివారు. జగన్నాథ స్వామిని గట్టిగా మొక్కుకోండి, మనసులో కోరుకోండి, అనుకున్నది కంపల్సరీ జరుగుతుందండి. జగన్నాథ స్వామి చాలా పవర్ఫుల్ గాడ్. సో మీరు కూడా దండం పెట్టుకోండి. చూస్తున్నారు కదా భక్తులతో నిండిపోయింది లోపటంతా కూడా. అసలు మేమైతే దర్శనం చేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసామండి. ప్రసాదాలు తీసేసుకున్నాము. సో పులిహార, లడ్డు ఇక్కడ ఇస్తున్నారు.
ఇంకా బయటకు రాగానే ఇంకా ఆడవాళ్ళకి నచ్చింది ఏముంటుందండి, ఇంకా బ్యాంగిల్స్ అన్నీ కూడా చూడగానే వెళ్ళి చూడాలనిపిస్తుంది కదా. ఇక్కడ అంతా కూడా మంచి జాతరలాగా జరిగింది. సో నేనైతే అన్నీ చూస్తున్నాను. బ్యాంగిల్స్ కూడా అసలు బాగున్నాయి, అన్ని కలర్స్ ఉన్నాయి. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఇలా అంతా పెట్టారు, బాగుంది. చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా బ్యాంగిల్స్. ఈ లేడీస్ కంటేనే బ్యాంగిల్స్ అండి. అసలు ఆ బ్యాంగిల్స్ చూడగానే వెళ్ళిపోతారు లేడీస్. అలాగే నేను కూడా వెళ్ళిపోతూ ఉంటాను. మంచి మంచి కలర్స్ అయితే పెట్టారండి. ఇంకా ఎదురుగా ఒకటి షాప్ అయితే కనిపించింది, లోపలికైతే వచ్చేసాము. అక్కడంతా ఇయర్ రింగ్స్ అన్నీ మంచి మంచి వెరైటీస్ అయితే పెట్టారండి. మా పాప అడుగుతూ ఉంటుంది, మమ్మీ నాకు ఇయర్ రింగ్స్ కావాలి అనేసి. ఎప్పుడు నేను బయటకు వచ్చినా తనే గుర్తొస్తుంది, ఎందుకంటే ఇలాంటివన్నీ ఆర్టిఫిషియల్ అన్నీ కూడా తనే పెట్టుకుంటుంది. ఎందుకంటే కాలేజ్కి వెళ్తుంది కనుక తనకి డ్రెస్సెస్ మీద మ్యాచింగ్ కావాలనేసి ఇయర్ రింగ్స్ కంపల్సరీ నేను ఎక్కడికెళ్ళా దానికోసం అయితే తీసుకుంటానండి. చూస్తున్నారు కదా, ఇది చాలా బాగుందండి. అసలు మీకు ఫోటోలో ఇలా కనిపించవచ్చు, వీడియోలో, కానీ రియల్గా అయితే నాకు చాలా బాగా నచ్చింది. తీసుకుందాం అనేటప్పటికి అది కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పారు, ఎందుకంటే అది 800 చెప్పారు. అంత మనకి హోల్సేల్ ఆల్రెడీ మీకు చూపించాను కదా, అంత రేటు ఉండదు, 200 అలాగే ఉంటుంది బయట అయితే. సో నేను ఇంకా అక్కడే తీసుకుందాం హోల్సేల్లో అనేసి ఇంకా పెట్టేశాను. చాలా బాగుందండి, బీట్స్ కూడా, కలర్ కూడా నాకు బాగా నచ్చింది. కానీ ఎందుకు మళ్ళీ అనుకున్నాను తీసేసుకుందాం అనేసి, మళ్ళీ అనిపించింది ఎందుకులే అంత కాస్ట్ వేస్ట్లే, మనకి హోల్సేల్లో షాప్ అయితే ఆల్రెడీ మీకు చాలా షాపులు నేను హోల్సేల్లో మీకు చూపించాను కదా. సో అలాంటి దగ్గర అయితే మీకు చాలా రేట్ తక్కువ, రీజనబుల్గా ఉంటుంది. ఈ ఇయర్ రింగ్స్ కూడా చాలా కాస్ట్ ఎక్కువ చెప్పారు ఇక్కడ. సో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. మా పాప కోసం అయితే నేను 2-3 అయితే తీసుకున్నాం, ఎందుకంటే షాప్లోకి వెళ్ళిన తర్వాత కంపల్సరీ ఏదో ఒకటి తీసుకోవాలని నా ఫీలింగు. లేకపోతే నాకు ఏదో అనిపిస్తుంది, ఏంటి వీళ్ళు ఊరికే చూడడానికి వచ్చారా అని అనుకుంటారని అనిపిస్తుంది. అందుకోసం నేను ఏ షాప్లోకి వెళ్ళా సరే కంపల్సరీ ఏదో ఒకటి తీసుకొని బయటకు వస్తాను. చూస్తున్నారు కదా, చాలా మంచి వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ, నాకు చాలా బాగా నచ్చాయి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది చాలా చిన్న వీడియో, ఏదో అలా చూపించాలనిపించింది మీకు కూడా, నేను వెళ్ళానని మీతో షేర్ చేసుకున్నాను అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.